బాగున్నారా? స్టేజీ మా ఆయన మా మొగుడు మా మామ మా దేవుడు కనపడ్డా. ఆయన అయిపోయారు చిన్నవారి గురించి సొంత గారికి లేకుండా మా మొగుడు మా దేవుడి కనపడ్డా. అనుకున్నా అసలు ఎండలో బాగా అనుకొని పిల్లని చూసానా ఎన్నో పెళ్లిళ్ళు చేసిన పంతులు గారు మీరు కదా, ఏదో నిన్ను పిల్లని చూస్తే మాకు పెళ్లి అయితేమో అని. నాకు అసలు పెళ్లి కాలేదా భయ్యా? నీకు ఇంకా పెళ్లి కాలా, నాకు కాల, ఏం చేద్దాం ఇద్దరు కాల. అమ్మో ఇదేదో బాగా తేడా పడే ఉండే. నిజంగా నీకు కాలేదా? నాకు కూడా కాలేదు పంతులు గారు. సరే గాని నీకుందా? నువ్వు అట్లా తిప్పుతా ఉంటే ఉండగాడిపోతే గుండు ఉంది వాడు చెప్తా మా వాడు. అబ్బో పైన గుండు ఉంది కింద తండు ఉంది ఆయన కాదు, ఆయన తెలియదు ఏముంది. సరే గాని అబ్బో అబ్బాయి గారు ఊపి మీద ఉండరు తట్టుకో. ఓ స్వామి ధనమని ధనమని సామలారా చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు, కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు, కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే కళ్ళు సరేదాగి కళ్ళు సరేదాగి వీధుల ముట్టతాడు ఎదోని ఆ మొదోని ఆ ఎదోని. ఈడాక అర్థం జరిగితే ఇళ్ళ వాకిలి పట్టదా ఇల్లాలు పట్టదా, ఇళ్ళ వాకిలి పట్టదా ఇల్లాలు పట్టదా, ఇళ్ళ వాకిలి సరేదాగి కళ్ళు సరేదాగి. అబ్బయ్యా ఓ అబ్బయ్యా పంతులు కళ్ళు సరేదాగి కళ్ళు సరేదాగి పీతల పట్టతాడు ఎదోని ఆ మొదోని ఆ ఎదోని. పంతులు గారు పంతులు గారు హలో ఇటు
ఇట్టున్నారా? నాకు కనపడలేదులేండి. నీ కనపడే ఊపిలో లేవు ఇప్పుడు. సరే గాని ఈ మధ్య మొన్న పోయిన ఈ శ్రావణ మాసంలో ముహూర్తం పెట్టి నా పెళ్లి చేశారా? ఎప్పుడు? మొన్న చేశారా? గుర్తు తెచ్చుకోబోయా. ఏమండి దాసు, పంతులు కాడికి పోయి 50 కాడికి వస్తుంది. 50 కాడికి వస్తుంది. 50 కాడికి వచ్చింది. కాదులే పంతులు గారు, ఏదో అబ్బాయా అంటే అలా అలా ముందు వెనక్కిపోద్దేమో అని. అబ్బాయా అంటే ఎట్ట బాగుండిద్దండి మామా? అది బాగా. సరే గాని ఇద్దో నా పెళ్ళి 7 ఏళ్ళని స్వామి, నేను ఎరుగుదునంట. సరే పిల్లలు ఎంతమంది? పిల్లలా? 7 ఏళ్ళు అయితే పిల్లలు ఉంటారు కదండి. వాళ్ళెవరు? పిల్లలు వాళ్ళెవరు? నీకు పుట్టే పిల్లలు. చాలా ఎవరుకా? చాలా ఊరుకో అంటే పుట్లా నాకు పిల్లలు ఉన్నట్టు కనపడుతుంది. అబ్బాయి పంతులు గారు అబ్బాయ మొన్ననే 14 పోయి 15 పెట్టింది అబ్బాయ. నేను ఇంకా పెద్ద అవును కదా. విజయవాడలో నీకు ఈఎంఐ చేసినా కూడా రాకపోయినా కష్టం అబ్బాయ పోయి శివుడు గారు లేరు కాశీగా, మళ్ళా చెప్పించుకోవాలనే కానీ మళ్ళా అదేనబ్బయ్యా. పోయిన సంవత్సరం ముహూర్తం పెట్టావా? ఏమి అయినా గానీ ఈ మధ్య మా ఇద్దరం మధ్య జరిగింది ఒకటి. నేను పెట్టింది ఏం కాదు ముహూర్తం మా తాత. మీ తాత చేత పెట్టించుకున్నాను. ఇప్పుడు నువ్వు వద్దు, వాడికి సుక్కలాలు వచ్చి కానరాడు పక్కన పెడతాడని చెప్పా. వాడు అట్నే పక్కన పెట్టి. సరే గాని నువ్వేం కాలవు కదా. నేను ఎందుకు కలుపుతా? నువ్వు పెడతావా? పెడతావా అంటే ఏంది వెనక పోతాడు అబ్బాయి గారికి. ఈ రోజు మంచి పాట వేయాల. పచ్చ పొట్టేద్దాం. ఏమండి పంతులు గారు? పచ్చ బొట్టేసిన పిల్లగారాని పచ్చికాయాలని పంచుకుంటాను. కొన్ని కాయాలని పంచుకుంటాను. నీకేం పోయే కాలం వచ్చిందంట. శ్రీనివాసరావు గారు డబ్బులు ఇచ్చి పిలుచుకుంది ఎవరు? అది కాదు, అసలు నువ్వు చేసే పని ఏంది? వాడికి చెప్పి నన్ను కాజేపిస్తావా ఏంది? సగం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అబ్బాయి నేనేం చేయలేదు అబ్బాయి. అబ్బాయి ఎగబడి వస్తా ఉంటుంది. వీడికి నా జోడికి అబ్బా లంగరు కుదిరినట్టు కుదిరింది. అట్టగా నేను సాంప్రదాయకమైన సంగీతం నేర్పుతాను. బాయ్ దాసు, శర్మం గట్టి చేయవాలి. ఏ పోయే కాలం వచ్చిందంట నీకు. సప్త స్వరాలు ఉంటాయి. సప్త స్వరాలా? సప్త స్వరాలలో పంచమ అనేది 8వ అక్షరం.
ఇప్పుడు సప్త స్వరాలు ఆడ పలుకుతాయా ఈడ పలుకుతాయా ఏ ఒరేయ్, ఆ సవాలు వాయించి వాడు నాశనం అయిపోయాడు రా. నీకు దండం పెడతా. అమ్ముకోలేదురా. దాన్ని అమ్ముకోలేదురా. ఓర్మా నేను మా అమ్మగారికి వెళ్ళిపోతా సారా ఇంట్లో గింజలో మా ఇద్దరికి అస్సలు ఉన్నాను అబ్బాయి మాట మీద ఉంటా అస్సలు ఉన్నాను ఏ ఊళ్ళో ఉంటావు? ఈ ఊళ్ళో ఉండటానికి నువ్వు ఇతడు కాపురాలు తీసే మాటలు మాట్లాడదంట ఓ సమయం ఎన్నాళ్ళు ఈ కాపురాలు ఎన్నెలో తెలవదని చేస్తానంటే ఎన్నాళ్ళు ఈ కాపురాలు పొద్దు గుక్కులు నాటులు నాటి పొద్దు గుక్కులు నాటులు నాటి పొద్దు గుక్కలే ఇంటికి వచ్చి ఊరికి తిప్పలు వస్తాయి. ఎన్నాళ్ళు 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 ఉప్పు వండితే పప్పు వండలు పప్పు వండితే ఉప్పు వండలు తప్పదాటివా నీటికి వచ్చి ఏమన్నంటే ఎగదండలు. ఎన్నాళ్ళు 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 ఓర్మా రేయ్ ఏందబ్బాయి ఎక్కడ కనపల్లా ఏమయ్యా అబ్బాయి గారు నీకైనా కనపడ్డా మా యాంది నువ్వు చూడలా మీ ఆయన నువ్వే చూడకపోతే బాగా తెలిసి చాలే ఊరుకోబయ్యా ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మా పెళ్ళి 7 ఏళ్ళు నుంచి నేను ఎదుగుతానంట ఏంటది? ఏంటమ్మా అడుగు అది. ఏంది అసలు? ఏం పంతులు గారు అదేనయ్యా ఈ మధ్య మా ఇద్దరి మధ్య ఒకటి జరిగింది అబ్బాయో నీకు తెలియదా నాకు చెప్పి చేసిర్రా తెలియటానికి. చాలే ఊరుకో సంద కాడ వచ్చావు నీకు తెలియదు అంట అదే అబ్బాయ్యా నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకున్నాడు ఒకలా వేసుకున్నాం అనుకో వేసుకునేది ఏంది అసలు? బయట వేసుకునేది ఏందమ్మా ఇది? పంతులు గారు శ్రీనివాస మంత్రులు గారు నువ్వు వేసుకోవాలా నువ్వు వేసుకోవాలా అమ్మాయి వేసుకొని దాసన్నకు తారు రోడ్డు అయింది, ఆయనకు తారు రోడ్డు అయింది, ఇంకేం వేసుకుంటారు వాళ్ళు? అబ్బాయి ఇప్పుడు తార్ రోడ్డు పనికిరాడు అంతా సిమెంట్ రోడ్లే అయ్యి అది పనికిరాదన్నమాట. అంతేనా అయ్యగారిది పనికిరాదా పనికి అసలోడు అబ్బాయి అమ్మాడు. అది కథ అదే సామె ఒక వెనకేసి అబ్బాయి బొక్కగా నక్కలు చూస్తుంది. ఆహా ఈ సంగతి నీకు తెలియదు అబ్బాయి ఎప్పుడు వెనకేసేవాడు ముందు ఎప్పుడు వేయడు అట్ట తయారైంది. ఓ సావా సరే గాని ఈ మధ్య మా ఆయన గుంటూరు పోయాడు సావా మామ బాగుందమ్మా బాగుందమ్మా చూపులతోనే 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 గుండెల్లో నాకు గుచ్చాడు. అందరు మొగుళ్ళు అందరు మొగుళ్ళు అందరు మొగుళ్ళు గుంటూరు వెళ్ళి గుంటూరు వెళ్ళిన నా మగుడు గుంటూరు వెళ్ళిన నా మగుడు అబ్బాయి, కనుక్కోరా, ఏందో. ఓ ఇది అడగాల్సిన విషయం. ఏంటో అందరు మొగుళ్ళు ఆడపోయారు గుంటూరు వాళ్ళేమిటి మీ మొగుడు పోయాడు అవును అందరూ ఏం తెచ్చుకున్నారు ఏదో ఒకటి తెచ్చుకున్నాడు మీ ఆయన ఏం తెచ్చాడు ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటాడు మళ్ళాగా అదే ఏం తెచ్చాడు కొట్టుకుని ఆ?
అబ్బాయో ఆ, సరే గాని ఆ, అదేనబ్బాయి పంతులు గారు అబ్బాయ్యా బాగుంది గీకు బాగుంది యాడా ఇంకా బాగుంది ఇంకా బాగుందా చాలా అదేనా పంతులు గారు ఎదురు మొదలు కూర్చో కొట్టుకొని చూడు ఆ, అది గోటం ఆ అనుభవం పెరిగే కొంది మాటలు కూడా బాగా కటక్కన వస్తున్నాయి. అదే పంతులు గారు మేము ఈ ఊరు పెద్దింటాం కదా, ఆ రచ్చబండ కాడ కూర్చొని నేను మా ఆయన నేను అందిస్తుంటే మా ఆయన కొడుతాను, నేను అందిస్తే మా ఆయన కొడతాను, నేను బాయ్ నాగరాజా ఆడు అందిస్తుంటే ఇది గుద్దుకుంటుందంటే గుద్దుకునేదేంటి అందించా చాలా ఊరుక మా కుల వృత్తి చెప్పు సేలలు స్వామి. ఓహో ఏమని పంతులు గారు నేనున్న స్వామి ఈ రోజు అటు ఇటు తేలిపోతుంది స్వామి. తేలిపోవాలంటే నన్ను సరిచేయమంటావు, నన్ను సరిచేయమంటావు. నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా కాశీరావు చేస్తాడా? కాశీరాజు చేయలేడు, నేనే చేస్తా మా ఊర్రా. నువ్వు ఖాళీగా ఉండవా? నేను ఖాళీగా మా ఊర్రా. ఆరాధన వెళ్ళిందా ఖాళీ లేదు. అంటే అప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టి ఉంచుతా. అది పంతులు గారు ఈ రోజు మా ఆయన అదో ఈదని అవుతాడు. ఈ సంగతి తెలిసిందనుకో, ఏ సంగతి? ఈ సంగతి నిన్ను తాట తీసి బండికి ఆరేస్తాడు. ఈ రోజు అంటే తేలిపోతుంది సార్. నేను తిక్కలో ఉన్నా అనుకుంటున్నా, నేనేమైనా తిక్కలో ఉన్నా? ఏ మీ ఆయన వచ్చే లోపు నేను పోను. అది కథ. ఓ సారా అటు ఇటు తేలిపోతుంది సారా. నేను నా మా అమ్మగారికి ఏదియా మా ఆడది ఎడిపోయింది అంట. ఇది నా గుడిసేనా? నా గుడిసేది మా ఆడది గుడిసెలో ఉన్నది కదా. అబ్బో నా ఆడది గుడిసేలో ఉంది. తప్పిన బాగా మంచి కాక మీద ఉంది. అయ్యో పిలిచి చూస్తా. నా ఆది సాముత నా ఆదిని కాకైతే ఈ ఊళ్ళో దున్నలన్నీ గడ్డ 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 గడ్డగా ఉరుగుతాయా? ఇదేం చేయాలి? నా యాది లెక్క కూడా చేయలేదు. అయినా మరి మీరు చూస్తా పలికిందా పలికింది లేదా నా యాది ఒక తనుదని వాళ్ళ పుట్టికి పంపిస్తాయా? తెల్లన్నట్టు కొట్టచ్చా? ఒత్తడేది ఒత్తడుగా గట్టిగా గుర్తులే వార్తనే ఆడ పోయి సరిగానే అంతంతలా దెబ్బలు కొడుతూ ఉంటుందా? ఇది మాకు అలవాటేదయ్యా. అటు కొట్టించుకునేది అలవాటేనా? కొట్టేది మరి మగవాళ్ళ పరువు కాపాలా? ఇప్పుడు ఎవరే కొట్టిందా? నేను కాదట. ఎవరా? నేను కాదు. అబ్బో ఇదే సంబడం. ఏమయ్యో మా పెళ్ళైన 7 ఏళ్ళ నుంచి ముఖాన్ని నేను కొట్టడం తప్ప ఇప్పుడు కొట్టుంటాడంట. సరే కాని మావా ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు కొట్టుంటావేమే? నువ్వు కొట్టుంటావంట. కొట్టుంటమాట అవి మన బయట చెప్పుకోకూడదు. నేను కొట్టక ఎవరు కొట్టారు? నీవు కొట్టగా ఎవరు కొట్టారా? చాలే ఊరుకో. 7 ఏళ్ళ కాలం నేను కొట్టడం తప్ప ఇప్పుడు కొట్టినంట. నేను పని జరిగింది కదా. చాలా ఊరుకో పంతులు గారు, మరి ఇట్టే మాట్లాడతావా? పని జరిగిందా? సరే కానీ మా నేనైతే ఉన్న మా అమ్మగారికి ఎక్కడి తిని సంబరము ఎవరు చేశారా కాపురము ఎక్కడి ఎవరు చేశారా కాపురం ఎవరు చేశారా కాపురము
సిగ్గంటే లేనే లేదురా, నీకు సిగ్గంటే లేనే లేదు. అది సరేగా మిత్త ఆ, మనం వేసుకో చాలేదు కానీ ఆ, నా యాది చేసుకున్నారా ఆ, ఏంటా వేసుకున్నారా అబ్బో వేసుకుందాం రాయే వేసుకుందాం రాయే అంట ఇది మావా అమ్మాయి ఆ. అంత ప్రేమగా వెళ్తుండు పో. సరే ఊరుకో సరే కానీ మావా ఆ. పొద్దున పోయావా పొద్దు పోయి వచ్చావా ఒక ముద్దులే ముద్దులే యాడికి పోయావంట ఏం చేసుకుంటాను ఆ? ఏం చేసుకునేది అదేలే సింధు. ఓ అబ్బో మామా సరే గాని ఇప్పుడు దాకా బాగుంది కానీ ఇదో నువ్వు నన్ను నిన్నా నేను నిన్నే నిన్నా నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం మామ. సరే కానీ ఈ ఊరోళ్ళంతా ఏమన్నా తెలుసా ఈ ఊరోళ్ళంతా ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఏమన్నారా పోసముత్తే మీ మామ పని చేయడు పాడా చేయడు పనికి మాలనోడు మీ అమ్మగారింటికి వెళ్ళిపోమన్నాడే ఊహని ఆ మాట అది వాళ్ళ పని నువ్వు తాగుపోతావంట మామ ఓరు తాగంది ఎవరు కొట్టుకంది ఎవరు పిచ్చుకంది ఎవరే ఏందా ఓరు తాగంది ఎవరు కొట్టుకంది ఎవరు పిచ్చుకంది ఎవరే తాగందెవరు కొట్టుకోందెవరు తిట్టుకోందెవరా మామ వాళ్ళకి మనకి ఇదే తేడా ఏందో వాళ్ళు పెద్దోళ్ళు కనుక తాగితే ఇళ్లలో కొట్టుకుంటారు ఇదో మన వీధి అమ్మడి కొట్టుకుంటున్నారు మామ మామ ఇళ్ళలో కొట్టుకుంటే అటు రుచి పడితే ఇదిలో కొట్టుకుంటే రుచి ఉండేది అబ్బో ఈ చిత్రకే తప్పలేదు అదే అన్నాకున్నావు కానీ ఆ, నా యాది ఈ రూపుకి మనసు వస్తుంది కానీ ఆ.
మామ ఎంత ప్రేమతో పాడావు మామ అదే ప్రేమతో నేను కూడా ఒక మాట అడగనా? అడుగు. మన కాపగారు నేను కాతా మనకు మనం పనే చేయలేదంట కదే. వాళ్ళు పని ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసావు అబ్బాయి? ఎట్లా చేసావంట? వాళ్ళు పెద్ద అబ్బాయి గారు వస్తే ఆ, ఇదివరకు పెట్టారా? ఆ, వాళ్ళు రెండో అబ్బాయి గారు వస్తే ఆ, మటన్ మీద పెట్టారా? ఆయన గారు వస్తే ఆ. ఆ సూర్యుకి దొంగ పెట్టి ఆ. కస 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 ఫోటో కొట్టారు. అబ్బా కస 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 అంట. ఇది వంగని పెట్టి అలవాలేదు. కస కస కస. అదే మామ చెప్పు సేల్ చెప్పు మామ. చెప్పు మరే చెప్పు. ఈరోజు నేను దారిలో వస్తుంటే అన్ని చిట్టపట చినుకులే పడ్డాయి మామా. ఆ. మామ తర్వాత మామ చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెల్లిగాడే చిట్టపట చినుకులు పడుతూ ఉంటే చెల్లిగాడే ఎక్కడ ఉంటుందో చెప్పలేను చెప్పలేను మామా 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 నేనున్నానండి మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. మాధవా ఆ. నువ్వు పోతే 150 మంది చేసుకోవటం లెక్కలేదు. అదైతే 10 రూపాయలు సమించలేదు. అబ్బో దీనికేం తక్కువలా. ఆ 150 మంది ఏరంట. అబ్బాయి కక్క దీనికి 10 లోటలు కొట్టలేవు. ఏమో నీకు ఎన్నో పెళ్ళాము ఏమా ఏమా 13 12 అదే నీవి వయసు తేడా. చాలే సంబడం ఈ మాటకేం తక్కువ లేదు కానీ మామా మామా చెప్పు. మరి నేను పొద్దునే నేను బోరింగ్ నీళ్ళకి వెళ్ళానా. ఇక్కడ వాళ్ళందరూ ఉంది పోసి ముట్టే మీ మామకు అది లేదంటే మీ మామ బోరు పని చేయలేదండి అన్నారు కదా మామ. ఏమో మామ నాకేం తెలుసు నీకు అది లేదంట కదబ్బా. వాళ్ళకు ఉండేది ఏంటి నాకు లేదు. వాళ్ళకు ఉండేది నాకు లేదు. నాకేం తెలుసబ్బా. నాకేం తెలుసా నాకేం తెలుసా మరి ఏం జరిగిపోతుంది ఏమన్నా మా దుకాణంలో నువ్వు ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదా? నాకెప్పుడు చూపించిన వంట మావా. నా మీద ప్రేమ అంట మావా. పెట్టుకొని బంధం ఉండాలని ముద్దుతో మావా ఈ రోజు ఎందుకంటూ పోయానా మావా. నువ్వు తెచ్చిన మల్లెపూలు పెట్టుకొని నువ్వు తెచ్చిన చీర కట్టుకొని నువ్వు తెచ్చిన ముక్కు పొడక పెట్టుకొని ఎలా ఉన్నానంటే మావా కొప్పు చూడు కొప్పు అందము చూడు కొప్పుగా ఉన్న పూలను చూడు కొప్పు చూడు కొప్పు అందము చూడు కొప్పుగా ఉన్న పూలను చూడు. ఓ మామా నిన్ను కొట్టవలనే ఓ మామా
చూడు కాలికి ఉన్న గజ్జలు చూడు కాలి చూడు కాలందము చూడు కాలికి ఉన్న గజ్జలు చూడు ఓ మామా నే మునుపుటి వలనే ఓ మామా నే మునుపుటి వలనే మామా ఏయ్! భలే కుర్రాడు. అయితే మామా ఎంత చూసినా కానీ తీరా ఎన్నో వసంత వేళలలో వలపులను అందని ప్రియతమా వెచ్చని తనివి తీరలేదు నా మనసు నిండలేదు. ఏనాటి బంధమే అనురా, ఏనాటి బంధమే అనురా, ప్రియతమా అబ్బబ్బబ్బబ్బా మామా ఎంత హద్దుగా ఎంత ఇంకో ప్రేమ పాట పాడతావా మావా? పాడు.
నడకలో నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడ మేలులో పసిడి ఉన్నెల మెరుపులున్న రా కక్కయ్యమ్మ సరే గాని మంచి ఊపిలా హుషారుగా ఒక చిలక పచ్చ చీర తీసుకుని అలా అలా వెళ్ళిపోదామా మామా చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది పంచుకోవే బాల మీగడా గణపతి గారు ఉదయ స్థానమున ఓదస్తున్నామ చక్రమున కంఠ స్థానమున ఉదస్తున్నామ చక్రమున భూపతి స్థానమున రాజ చక్రమున ప్రభావ స్థానమున కోటి సూర్య మండల ప్రభావించి వెలుగుతున్న ఆ భక్తులు మంత్రులే దేవుడు అన్నాడే ఎక్కడాడియా మంత్రులే దేవుడికి ఈ గురువు గోపాలికి అంట చూద్దాం చదివాళ్ళ ఊరుకోరు ముఖమ్మ కొట్టేమో దొరగొట్టొస్తారు కానీ అది నేను కోరుకుని చూద్దామంటే చూడలేదు ఇంకా మా
దుర్గది యాది దుర్గది దర్వాజది రాని పోతాయా స్వర్గానికి పోతాయా దేవుడు పోతాయా ముట్టి మీద బతికలు ఉన్నాయా ఆ యొక్క ముద్ద పోయి అప్పుడు పోతాయా నీ మాయ మాటలు నమ్మి బంగారు నా ముత్తిని యోధాలు చంపుకుంటారయ్యా మీరు ఏం చేస్తారు నా యాది నా ముత్తి చెప్పి కట్టుతోటే ఇల్లు కూడా నమ్ముతారయ్యా ఆధారు సక్రమున గణపతి గలడు ఉద్యోగి ఎవరున్నాయో స్థానమున సక్రమున పరమేశ్వరుడు ఎన్నారా నా రాజు గుర్తుపోతాయో కంఠస్థానమున వసత్నామ సక్రమున ఓహో పోయింది మళ్ళీ రెండే పోయి ఎదురు నువ్వు ఎవరు తెలుసుకున్నావు నేను చేయలేక నీకు ఎవరు నేను ఈ ఊరు ఏంటి కట్టగా ఏం జరిగింది మాయ మాటలు అంటే బంగారు నా ముత్తిని చూసుకోండి అయ్యో అంత పని చేస్తావు మీరు దేవుళ్ళు ఉన్నారు దేవతలు ఉన్నారంటే మా అర్థానికి వచ్చి ఏముంది అతను ఎప్పుడు మారుతుంది ఇప్పుడు బాబు బాగా చేశారు నా ముద్దు బతికిస్తాడు నా భార్య బయటమైన పడుకుంది అది శ్యామ పడిన నాయన కక్క నువ్వు బాధపడవు కక్క దేవుళ్ళు చూపించదు చూడము అది స్థానమున ఆధార చక్రమున గణపతి గలడు ఉదయ స్థానమున స్వాదిస్తున్నామ చక్రమున పరమేశ్వరుడు చూడున్నాడా భూపతి స్థానమున ఆధార చక్రమున మహావిష్ణువులను చూడు కపాల స్థానమున సూర్య మండల ప్రభావించే ఎలుగును చూడున్నాడా
ఇప్పుడు విలువ లేస్తుంది. ఒక్కసారి పిలువునా ముత్తి ఊరికి పోయిందిలే. ఏది మా పడుకోబడగా నిద్ర పట్టి లేకుండా తాగిపోతాను. ఇప్పుడు ఏం జరిగింది నాకు ఏం జరిగి ఉండదు. తెల్లానక సంతకాలు జరిగింది. ఇప్పుడు జరిగిందంట వాళ్ళు ఎవరు మనలో మన మాట అంత పెద్ద సాములు మన ఇంటికి ఎందుకు వచ్చారు మామ?
అయితే నాకు అలవాటు లేదు. సరే కానీ మావా మన పెళ్లి 7 ఏళ్ళైంది కదా మావా, మనకు సంతానమే లేదు. నాకు నువ్వు నీకు నేను తప్ప మన మధ్యలో ఎవరు మధ్యలో కాచి రావడం తప్ప ఏమని చెప్పు. కాపురాలు తీసేవాడు మధ్యలో వచ్చి మావా మా పిల్ల ఫోన్ అడుగు మావా. సరేలే బిడ్డ. ఆ? సరేలే బిడ్డ. ఇక్కడ కాపురాలు తీసే మధ్యలో ఉంటుంది, ఏం చేస్తాం మేము? ఏం మావా? దండాలు కానీ దండాలు. అమ్మవారు దండాలు. అమ్మాయి, మాకు పెట్టే సహాయం కానీ నాకు ఫోన్ పక్కన ఫోన్లు కొడతారు కదా. అలాగే సార్ దండాలు. జై అమ్మవారికి! నాయనా సుత్తా ఏమ్మా? రేపు